Hello, welcome to La Excellence 50 Important Supreme Court Judgments. ఈ సిరీస్లో మనం 4 ఇంపార్టెంట్ కేసెస్ చూడబోతున్నామండి ఇవాళ. ఇది మన పార్ట్ 8. దీనికి ముందు ఆల్రెడీ మనం 7 పార్ట్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్స్లో మనకి 2018కి సంబంధించిన కేసెస్, 2019కి సంబంధించిన కేసులన్నీ ఒక చోట, అట్లా మనము ఇయర్ బై ఇయర్ వెళ్ళబోతున్నాం నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇలాగ కేస్ బై కేస్ కాకుండా ఇయర్ బై ఇయర్, ఆ ఇయర్ వచ్చిన అన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన అన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి, ఈ విధంగా మనం చూడబోతున్నామండి. రైట్, మరి స్టార్ట్ చేద్దామా? ఇవాళ మనం శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కేస్, రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ 4 కేసెస్లో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, అవి మనకి ఏ విధంగా రిలవెంట్ అన్న వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్, శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో, అసలు ఇది ఎందుకు వచ్చింది ఒకసారి చూశాక దీంట్లో ఏమేమి చెప్తున్నారో చూద్దాం. మనకి 2012లో మరి మనకి మహారాష్ట్రలో శివసేన లీడర్ చనిపోవడం జరిగిందనమాట. 2012లో నవంబర్ ఆ టైంలో. అయితే ఆ రోజు మరి బంద్ విధించారు, మొత్తం స్టేట్ అంతా బంద్ విధించి షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఒక అమ్మాయి ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందనమాట. ఇదిగో రెస్పెక్ట్ అనేటటువంటిది, రెస్పెక్ట్ ఉంటే వాళ్ళే వాలంటరీగా చేస్తారు, ఇలా ఫోర్స్ఫుల్గా చేస్తే అది రెస్పెక్ట్ కాదు కదా, ప్రతిరోజు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, సో అలాంటప్పుడు ఎందుకు ఇలా చేయడం అన్నట్టుగా ఒక ఏదో పెట్టారు, స్టేటస్ ఫేస్బుక్లో పెట్టారు. ఇంకొక ఆమె దాన్ని లైక్ చేశారు. దాంతో మహారాష్ట్ర పోలీస్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరు చేసినటువంటిది కమ్యూనల్ వైలెన్స్కి కూడా దారి తీయచ్చు, పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు అన్నట్టుగా అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్టు, ఆమె లైక్ చేసినటువంటిది వైలెన్స్ని ఇన్సైట్ చేయాలన్న ఉద్దేశం లేదు దాని వెనకాల. పోస్ట్ చేశారు అంతే, ఎంతోమంది చచ్చిపోతుంటారు కదా, సో ఒక లీడర్ కోసం ఇంత చేయాలా అన్నట్టుగా పెట్టారు. సో అది ఇంటెన్షన్ ఏంటి, దాని వెనకాల వైలెన్స్ని కాజ్ చేయాలి అని కాదు. కానీ అప్పుడు ఉన్నటువంటి మనకి గైడ్ లైన్స్ సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము సెక్షన్ 66A కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏదో నార్మల్ ఫైన్ వేశారు, వదిలేశారు, బట్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అప్పుడు శ్రేయా సింఘల్, సో ఈవిడ ఒక PIL ఫైల్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరు కాదనమాట. ఈమె కేసు ఫైల్ చేసినప్పటికీ 2012కి ఆమె లా స్టూడెంట్, సో కేసు ఫైల్ చేయడం జరిగింది. PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. ఫైల్ చేసిన 3 ఇయర్స్కి మరి జడ్జిమెంట్ వచ్చింది. సో దాన్నే ఫేమస్గా శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మరి ఇంటర్నెట్ ఎరాలో, ఆన్లైన్ ఎరాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్గా మరి శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చెప్తూ ఉంటాము. రైట్, మరి ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు 2015లో తీర్పు ఇస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో 2010లో దాన్ని అమెండ్ చేసి, సవరణ చేసి ఈ 66A అనే ప్రొవిజన్ చేర్చారు. ఈ 66A ప్రకారం ఏంటి, ఎవరైనా సరే ఎలక్ట్రానిక్ మీడియాని యూజ్ చేసుకొని మరి ఈ విధంగా కమెంట్స్ కానీ, ఏ విధంగా వాళ్ళు చేసే పోస్టులు కానీ, వాళ్ళు పెట్టే వీడియోస్ కానీ, ఏవైనా అబ్సీనిటీ ఉన్నా, వైలెన్స్ని ఇన్సైట్ చేసేలాగున్నా, ఇలాగ చాలా కండిషన్స్ కింద మరి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఫైన్స్ విధించవచ్చు అని చెప్పి సెక్షన్ 66A అనేటటువంటిది ఉంది. అది కాకుండా ఇంకా చాలా ప్రొవిజన్స్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అన్న దాని కింద తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్ చెప్తే ఆ పోస్టులని డిలీట్ చేయాలి, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఎవరైనా సరే, ఇలాంటి ఎన్నో ప్రొవిజన్స్ దీంతో తీసుకొచ్చారు. మరి వీటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ శ్రేయా సింఘల్ కేసులో ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సెక్షన్ 66A ఏదైతే ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి మరియు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి రెండింటికి వైలేటివ్గా ఉంది, సో దీన్ని మేము తీసేస్తున్నాము, దీంట్లో చెప్పబడినటువంటివి చాలా వేగ్గా ఉన్నాయి. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఎక్సెప్షన్స్ కావాలి అంటే మరి వాటిని ఆర్టికల్ 19(2)లో డిఫైన్ చేయండి. మీరేం డిఫైన్ చేయలేదు. చేయకుండా ఈ విధంగా ఆర్బిట్రరీ ప్రొవిజన్ తీసుకొని వస్తే
పోలీసులు దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి వ్యతిరేకమని చెప్పి ఆ సెక్షన్ని కొట్టేశారు. కానీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్లో ఏదైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే మరి ఇంటర్మీడియరీస్ ఆ కంటెంట్ని తొలగించాలి అన్నటువంటి ప్రొవిజన్ ఉంది. సో దాన్ని కూడా తీసేయండి అని అడిగడం జరిగింది ఈ కేసులో. కానీ సుప్రీంకోర్టు లేదు, అది ఉండాలి, అదొక రీజనబుల్ రెస్ట్రిక్షనే అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దీని యొక్క జిస్ట్ చూద్దామా? వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు సెక్షన్స్ గురించి ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని కొట్టేస్తూ అది ఇదిగో ఆర్టికల్ 19(1)Aకి విరుద్ధం. దాన్ని ఆర్టికల్ 19(2)లో రీజనబుల్ రెస్ట్రిక్షన్ కింద చెప్పలేదు. ఏవైతే సెక్షన్ 66Aలో తీసుకొని వచ్చారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి అమెండ్మెంట్గా, అవి ఆర్టికల్ 19(2)లో రీజనబుల్ రెస్ట్రిక్షన్గా చెప్పలేదు. కావాలంటే పార్లమెంటు మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని యాడ్ చేసుకోమనండి, అది ఇక్కడ చెప్పడం జరిగింది. రెండోది సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ ప్రకారం అది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడే. అంటే ఈ ఏదైనా బ్లాకింగ్, ఇన్ఫర్మేషన్ని బ్లాక్ చేయడము, వాటికి సంబంధించి గైడ్లైన్స్లో సెక్షన్ 69A ఉంది, అది మరి చట్టబద్ధమేనా అంటే ఎస్, అది చట్టబద్ధమే అని చెప్పడం జరిగింది. అందువల్ల అండి శ్రేయా సింఘల్ కేస్ని ఇంటర్నెట్ ఎరాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అప్హోల్డ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ కేసుగా మనం పరిగణించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015. దీన్ని మనం ఫేమస్గా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కేసు 2015 అంటాం. ఇక్కడ ఏం జరిగింది ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, ఆ తర్వాత అసలు ఏంటి ఇక్కడ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అన్న చూద్దాం. 2014లో పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందండి. దాని కింద చాలా ఆర్టికల్స్లో మార్పు తెచ్చారు. వాటిలో ఒకటి ఆర్టికల్ 124, దీంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి ఉంటుంది. రెండోది ఆర్టికల్ 224A, దీంట్లో అపాయింట్మెంట్స్, ఇదిగో 124 అనేది ఒరిజినల్ ఆర్టికల్, 224 ఒరిజినల్ ఆర్టికల్, దీంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ ఉంటుంది. మరి 99వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దానికి అమెండ్మెంట్ తెచ్చారు కాబట్టి ఈ విధంగా యాడ్ చేశారు. దీంట్లో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్కి వీటన్నిటి కోసం ఒక సపరేట్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని పేరే NJAC అన్నారు. దాంట్లో ఎవరెవరు సభ్యులు ఏంటి అదంతా డిఫైన్ చేశారు. అయితే అది ఈ కేసులో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని, ఇదిగో ఇంతకుముందు కొలీజియం సిస్టమ్ అని ఉండేది, ఈ అమెండ్మెంట్కి ముందు కొలీజియం సిస్టమ్ అని ఉండేది కదా, ఆ కొలీజియం సిస్టంలో ఎస్ జ్యుడిషియరీని జడ్జెస్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనంతట తానుగా నిర్ణయం తీసుకోడు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం రబ్బర్ స్టాంప్ అని చెప్తూ ఉంటాం. ఒరిజినల్ పవర్స్ లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి అసలు పవర్స్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే వీళ్ళు దేని కిందికి వస్తారు? ఎగ్జిక్యూటివ్ కిందికి వస్తారు. సో అంటే కొలీజియం సిస్టంలో ఎగ్జిక్యూటివ్ ఉండేది, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు మిగిలినటువంటి 4 సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి అని థర్డ్ జడ్జెస్ కేసులో చెప్పడం జరిగిందండి. మనకి ఫేమస్గా ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని ఉంది. దాంట్లో ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్కి ముందే CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్లస్ 4 ఎమినెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అయ్యాకే అపాయింట్మెంట్స్ చేయాలి అని ఉంది. దీన్ని మనం కొలీజియం సిస్టమ్ అంటాం. ఈ గ్రూప్గా వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ నుంచే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నారు కాబట్టి కొలీజియం సిస్టమ్ అన్నా. కానీ దాన్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. అసలు దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చాలా మినిమం, అది ఇది అని చెప్పి కంప్లైంట్ చేయడం చాలా సంవత్సరాలుగా ఉంది. దాంతో 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చి ఇదిగో 124A 224A ఇవి తీసుకొస్తున్నాం. వీటి కింద మరి NJAC ఈసారి నుంచి అపాయింట్మెంట్స్ చేపడుతుంది. సగం రోల్ ఎగ్జిక్యూటివ్కి, సగం రోల్ జ్యుడిషియరీకి ఉంటుంది. కొలీజియం సిస్టంలో మొత్తం జ్యుడిషియరీయే చేస్తుంది, ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామమాత్రంగా ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మరి ఇదిగో సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మన కాన్స్టిట్యూషన్లో. ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ది, లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ది,
జ్యుడిషియరీ పని జ్యుడిషియరీది. ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో జ్యుడిషియరీ యొక్క రోల్ని ఎన్జేఏసీ ద్వారా తీసేస్తున్నారు. సపరేషన్ ఆఫ్ పవర్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 50 అవునా? డిపిఎస్పిలో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది ఇంపార్టెంట్ చూడండి. అందుకోసం 2014లో తీసుకొని వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2015లో మెజారిటీ 4:1 మెజారిటీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తూ దీన్ని కొట్టివేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, కొట్టివేయడం జరిగింది. జస్టిస్ చలమేశ్వర్ మైనారిటీ, ఇదిగో 5 మందిలో 4 ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు, ఒకళ్ళు మాత్రమే లేదు, ఇలాంటిది ఉండాలి, కొలీజియంలో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. మరి ఫైనల్గా దీంట్లో చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే చూడండి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్, రూల్ ఆఫ్ లా అన్నది ఇంపార్టెంట్. అవి ఆర్టికల్ 14, 19, 21 కిందికి వస్తాయి. మరి జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ ఉండాలి అంటే దాని అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ తక్కువగా ఉండాలి. సో అందుకోసం ఎన్జేఏసీ ఏదైతే ఎన్జేఏసీ అమెండ్మెంట్ దాని కింద తీసుకుని వచ్చిన చాలా ఆర్టికల్స్కి అమెండ్మెంట్ ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్. కానీ మేము కొలీజియం సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పట్లేదు, దాంట్లోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని రివ్యూ చేయాలి, దానిలోనూ ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి. మేము కొలీజియం సిస్టమే బెస్ట్ అని చెప్పట్లేదు. అది సుప్రీంకోర్టు ఎన్జేఏసీ కేసులో చెప్పినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. నెక్స్ట్ కేస్ రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2016. మరి ఈ కేసులో ఏం జరిగింది? ప్రసార భారతి అనేటటువంటి గవర్నమెంట్ ఏజెన్సీ అన్నమాట, ఇన్స్టిట్యూషన్. సో ప్రసార భారతిలో మరి అది గవర్నమెంట్ది కాబట్టి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. రిజర్వేషన్స్ వర్తించినప్పుడు వాళ్ళ ప్రసార భారతి యాక్ట్ 1990 ప్రకారం అక్కడ ఉండేటటువంటి జాబ్స్ని ఏ క్లాస్, బి, సి, డి ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏ, బి, సిడిగా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న జాబ్స్ని కేటగరైజ్ చేశారు. అయితే ఇంతకు ముందంతా అన్నిట్లోనూ రిజర్వేషన్స్ కల్పిస్తూ మరి 2014 మరి ఆ టైంలో మనకి సిడిలో మాత్రమే, సి అండ్ డి పోస్టులలో మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది, ఏ అండ్ బిలో వర్తించదు అని చెప్పి ఆ చట్టం కింద వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు రాజీవ్ కుమార్ గుప్తా వీళ్ళంతా కొంతమంది పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దివ్యాంగులు అనమాట, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా రైట్స్ ఏమవ్వాలి, ఆల్రెడీ మాకు ఇదిగో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది కదా 1995, దీని కింద 3% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఉంది, మరి దాన్ని ప్రసార భారతి పాటించట్లేదు అని సుప్రీంకోర్టుకు వెళ్తారు. అయితే వీళ్ళు ఏం చెప్తారు, ప్రసార భారతి వాళ్ళు ఇదిగో ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పారు, ఓన్లీ రిజర్వేషన్స్ ఎంట్రీ లెవెల్లోనే ఇవ్వాలి, ప్రమోషన్స్లో ఇవ్వకూడదు అని చెప్పారు కదా, అందుకని మేము ఇవ్వట్లేదు, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు అని చెప్తూ వచ్చారనమాట. అయితే అప్పుడు సుప్రీంకోర్టు అంది, ఇదిగో మీరు తీసుకున్నటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి ఇల్లీగల్. అక్కడ చెప్పింది ఆర్టికల్ 16(4)ని దృష్టిలో పెట్టుకొని ఇందిరా సాహ్ని కేసులో 1992లో. దీంట్లో చెప్పబడింది ఎవరి గురించి? బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషియో ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్పారు. ఇప్పుడు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆ కేటగిరీ కిందకి కాదు, వాళ్ళు సపరేట్ కేటగిరీ కిందకి వస్తారు. సో 3% రిజర్వేషన్స్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్లోను ప్రమోషన్స్లోను అని చెప్పి వాళ్ళ యొక్క ప్రమోషన్ కేసెస్ని అప్హోల్డ్ చేస్తూ ప్రసార భారతిని ప్రమోషన్స్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట ఈ కేసులో. దీని తర్వాత మరి ఈ జడ్జిమెంట్ని ఇంకొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మరి గవర్నమెంట్ అనేటటువంటిది కొత్త చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. అదేంటో మనం చూద్దాం. ప్రస్తుతానికైతే రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2016 దివ్యాంగులు లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సో వీళ్ళకి రిజర్వేషన్స్ మినిమం 3% ఉండాలి, అటు ఎంట్రీ లెవెల్లోనూ ఇటు మరి ప్రమోషన్స్లో రెండిట్లోనూ అని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటిది పీడబ్ల్యూస్కి అప్లికబుల్ కాదు. ఈ చట్టం అనేటటువంటిది అడ్మినిస్ట్రేటివ్ యొక్క రిక్వైర్మెంట్స్కి మరియు ఈక్వల్ ఆపర్చునిటీస్కి రెండింటికి, దివ్యాంగుల యొక్క ఈక్వల్ ఆపర్చునిటీస్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో రిజర్వేషన్స్ ఇవ్వడంలో ఈ చట్టంలో మెన్షన్ చేసినట్టుగా 3% రిజర్వేషన్స్ ఇవ్వడంలో తప్పేమీ లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ నెక్స్ట్ ఇయర్
అంటే 2016లో మనకి ఈ చట్టాన్ని అమెండ్ చేస్తూ సవరణ చేస్తూ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీని కింద మినిమం 4% జాబ్స్లో రిజర్వేషన్స్, మినిమం 5% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి దివ్యాంగులకి అన్నట్టుగా ఈ చట్టంలో. ఇది గవర్నమెంట్ యొక్క ఇష్టం, స్లోగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, బట్ 3% అయితే ఇవ్వాలి. స్లోగా ఎంప్లాయ్మెంట్లో 4% లేదా అంతకు మించైనా ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్లో 5% అంతకు మించైనా ఇవ్వచ్చు అన్నట్టుగా ఈ చట్టంలో చెప్పారు. ప్లస్ ఈ చట్టాన్ని తీసుకొని రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేయడం జరిగింది. మరి ఈ కన్వెన్షన్లో చెప్పినట్టు మరి పర్సన్స్ విత్ డిజబిలిటీ రైట్స్ని ప్రమోట్ చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టం అండి, ఒకసారి మనం చదవాలి. మన ఛానల్లో ఇంపార్టెంట్ యాక్ట్స్, బిల్స్ అని చెప్పి ఒక స్పెషల్ వీడియో అనేటటువంటిది ఉందండి, సో అది మీరు చూసుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్. మరి మన ఫైనల్ కేస్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేఎస్ పుట్టస్వామి, సో ఈయన కర్ణాటకకు సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జి అనమాట. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఉన్నారు, రిటైర్ అవ్వడం జరిగింది. సో మరి ఆధార్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. సో ఆ తర్వాత 2012లో ఆధార్ జడ్జిమెంట్ అనేది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుంది అని చెప్పి ఆయన ఒక PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. మరి దానికి సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టు 2017లో తీర్పిచ్చింది. 2018లో దీనికి అసోసియేటెడ్గా ఇంకొక కేసు కూడా, దాన్ని కూడా పుట్టస్వామి కేసు అని అంటాము, అక్కడ ఆధార్ గురించి చెప్పింది. ఎందుకంటే 2017లో ఆధార్ గురించి, ప్రైవసీ గురించి రెండింటినీ లింక్ చేసి చెప్పకుండా ఓన్లీ రైట్ టు ప్రైవసీ అనే దాన్ని డీల్ చేయడం జరిగింది. కాబట్టి 2018లో ఇంకొక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అది మనము 2018కి సంబంధించినవన్నీ వరుసగా లిస్ట్ అంతా మనం రేపు చూస్తాం కాబట్టి రేపు అర్థం చేసుకుందాం. ఇవాళకైతే 2017లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి కేఎస్ పుట్టస్వామి కేసులో అన్న చూద్దాం. దీంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే గోప్యత, ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఇది మరి 14, 19, 21కి ఇంపార్టెంట్. సో మనకి ఇంప్లిసిట్గా రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో పార్ట్గా ఉంది. సో దీన్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు మనకి ఖరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని, MP శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని, వీటిలో ఆర్టికల్ 21లోకి రైట్ టు ప్రైవసీ రావు అని చెప్పున్నారు. సో ఆ రెండింటినీ కాదు, రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఇంపార్టెంట్, అదొక న్యాచురల్ రైట్. ప్రతి ఒక్క సిటిజన్కి, ప్రతి ఒక్క హ్యూమన్కి అదొక ఇన్హరెంట్గా వచ్చేటటువంటి రైట్. ఎస్పెషలీ డెమోక్రసీలో రైట్ టు ప్రైవసీ అనేది ఇంపార్టెంట్, అది ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెంట్. ప్రైవసీ రైట్ ఉంటేనే మిగిలింది ఏదైనా సరే అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, రైట్ టు ప్రైవసీకి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఏ విధంగా ఎక్సెప్షన్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అలాగే రైట్ టు ప్రైవసీకి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇదే కేసులో జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. అవేంటో చూద్దామా? గమనించాలి, రైట్ టు ప్రైవసీ అనేది న్యాచురల్ రైట్, అది అందరూ న్యాచురల్ పర్సన్స్కి ఇది వర్తిస్తుంది. అయితే దీనికి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు గవర్నమెంట్ అనేది. ఎప్పుడు 3 టెస్ట్లు అనేవి అది పాస్ అవ్వాలి, 3 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఒకటోది, ముందుగా దానికి చట్టపరమైన మ్యాండేట్ ఉండాలి, చట్టం ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ వచ్చి కొన్ని రూల్స్ అవన్నీ తీసుకొని వస్తే కాదు, పార్లమెంటో లెజిస్లేచరో చట్టాన్ని పాస్ చేయాలి. రెండోది, లెజిటిమేట్ స్టేట్ పర్పస్, గవర్నమెంట్ యొక్క స్టేట్ పర్పస్ లెజిటిమేట్గా ఉండాలి, మన పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దాని వెనకాల ఉండాలి. మూడోది, ప్రపోర్షనేట్గా ఉండాలి, అంటే చిన్నదానికి ఎక్కువ రైట్స్ని తీసేసుకోకూడదు. పెద్ద ఇష్యూ పెద్దగా పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువ రైట్ టు ప్రైవసీని దాన్ని వైలేట్ చేసేలాగా ఆర్ రెస్ట్రిక్ట్ చేసేలాగా చట్టం తీసుకొని రావచ్చు. అంతేగాని చిన్న దానికోసం మొత్తం ఉన్న గోప్యత హక్కుని కట్టేలు చేయకూడదు. ప్రపోర్షనేట్గా ఉండాలి ఏదైనా సరే. ఈ 3 కండిషన్స్ కనుక మీట్ అవుతాయి, లెజిటిమేట్ స్టేట్ ఇంట్రెస్ట్, లెజిస్లేటివ్ మ్యాండేట్ ఉండాలి, ప్రపోర్షనేట్గా ఉండాలి. ఈ విధంగా ఉంటే రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాన్ని మరి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు దాని మీద గవర్నమెంట్ అనేది. అది పుట్టస్వామి కేసులో చెప్పబడినటువంటిది అనమాట. సో ఫైనల్గా చూస్తే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ 21 కింద పార్ట్. రైట్ టు ప్రైవసీ అనేది న్యాచురల్ ఇన్హరెంట్ రైట్గా పరిగణించవచ్చు. ఇక్కడ
రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్ మనం చూడండి ఆర్టికల్ 377 గురించి నాజ్ ఫౌండేషన్ కేసు అని, సురేష్ కుమార్ కౌశల్ కేసు అని, నల్సా కేసు అని ఇవి చదువుకున్నామా. వాటిలో సురేష్ కుమార్ కౌశల్ కేసులో ఏం చెప్పింది, సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీని కొట్టివేయలేదు. ఈ కేసులో కూడా సెక్షన్ 377ని కొట్టేయలేదు. కానీ సెక్షువల్ ఓరియంటేషన్ అన్నది మరి మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అది ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి సంబంధించింది అని చెప్పారు, కానీ కొట్టేయలేదు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 2018లో మనకు ఒక ఇంపార్టెంట్ కేసు వస్తుందండి. ఈ కేసు పుట్టస్వామి కేసుని దృష్టిలో పెట్టుకొని అదేంటో మనము రేపటి క్లాస్లో చూద్దాం. బట్ ఎనీవే ఈ 3 విషయాల్ని చెప్తూ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేస్ దీన్ని 10 అడుగుల లోతులో పూడ్చిపెడుతున్నాము ఈ కేసులో చెప్పబడినటువంటి దాన్ని అన్నారు. ఏం చేసింది, చాలా ఈ పర్టికులర్ కేసుని చాలా క్రిటిసైజ్ చేస్తారండి. ఆ కేసులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే 1976 అంటే ఏంటి, ఆ పీరియడ్ 1975, 77 ఈ 2 సంవత్సరాల కాలంలోనైనా ఎమర్జెన్సీని విధించింది. సో ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అన్న దాని కింద చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతూ ఉంటారు. అప్పుడున్న ప్రామినెంట్ లీడర్స్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతూ ఉంటారు. మరి ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టుకి వెళ్తారు. హెబియస్ కార్పస్ మనకి ఆర్టికల్ 32 అది కూడా ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. ఆర్టికల్ 32 కింద హెబియస్ కార్పస్ అరెస్ట్ చేసిన వాళ్ళని మా ముందు ప్రవేశపెట్టండి అని అడగచ్చు. సో హెబియస్ కార్పస్ ఉంది కదా అంటే లేదండి, మరి ఎమర్జెన్సీ టైంలో అన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేస్తున్నామంటారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ జస్ట్ మన ఏడిఎం అంటే అడిషనల్ డివిజనల్ మెజిస్ట్రేట్ అని, సో ఏడిఎం జబల్పూర్ శివకాంత్ శుక్లా వెళ్తారు. అప్పుడు ఈ కేసులో ఆర్టికల్ 21 కూడా అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని కూడా తీసేయొచ్చు ఎమర్జెన్సీ పీరియడ్లో అని చెప్తారనమాట. సో దాన్ని జ్యుడిషియల్ హిస్టరీలో ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉంటారు. అంటే రైట్ టు ప్రైవసీకి అంటే ఆర్టికల్ 21లో ఎటువంటి ప్రొటెక్షన్స్ లేవు అని. కానీ ఇక్కడ ఏం చేశారు, పుట్టస్వామి కేసులో ఆర్టికల్ 21 యొక్క స్కోప్ని హ్యూజ్గా పెంచడం జరిగింది. అందుకే ఈ పుట్టస్వామి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏడిఎం జబల్పూర్ ఈ జడ్జిమెంట్ని మేము పూడ్చిపెడుతున్నామన్నట్టుగా ఎండింగ్లో సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని ఒక వీడియో చేశాము. దాంట్లో 44వ రాజ్యాంగ సవరణ చట్టము 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆర్టికల్ 20, ఆర్టికల్ 21ని వైలేట్ మరి తీసివేయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ అని ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. అది దేని రిజల్ట్ అంటే ఈ ఏడిఎం జబల్పూర్ కేసు చూసాకే 44వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఈ విధమైనటువంటి మార్పుని తీసుకొని రావడం జరుగుతుంది 1978లో. సరే, మరి పుట్టస్వామి కేసులో ఏం చెప్పారు, రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రైవసీ న్యాచురల్ రైట్, సెక్షువల్ ఓరియంటేషన్, రైట్ టు ప్రైవసీకి భాగం, దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ 3 కేసెస్ని కనుక ఆ 3 ఇందాక చెప్పిన కండిషన్స్ని మీట్ అవుతే రైట్ టు ప్రైవసీ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఇవి ఇవాళ 4 ఇంపార్టెంట్ కేసెస్ అండి. రేపు మనం 2018కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే అడగండి. దీనికి సంబంధించిన PDF మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి.